హాయ్ అండి, బాగున్నారా? చూడండి, ఈరోజు మా డాగ్ని మీకు చూపిస్తాను. చూసారా, నిద్రపోతుంది. ఇది ఇప్పుడు మా డాడీ కోసం ఎదురు చూస్తుంది. ఆయన బయటికి వెళ్ళారనమాట. ఇంకా రాలేదని అలిగినట్టు ఫేస్ పెట్టిందనమాట. సో ఇది మా ఇంట్లో ఉండి ఇప్పటికీ 14 ఇయర్స్, ఇప్పుడు 14 ఇయర్స్ కావస్తుంది. చాలా ఎంత మంచి డాగ్ అంటే నిజంగా చాలా చెప్పాలి దీని గురించి. నేను మీకు మళ్ళీ వీడియో తీసి చెప్తాను. యాక్చువల్గా మాకు ఇంకొక డాగ్ ఉండేది, దీని కంపానియను. దీని పేరు వచ్చి బ్రౌనీ. బ్రౌనీ ఒకసారి ఇటు చూడు. బ్రౌనీ 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 బ్రౌనీగా బ్రౌనీ. సరే, అలిగింది. ఇప్పుడు డాడీ లేరు కదా, అలిగింది అనమాట. వచ్చి ఇక పడుకుంది, అడుగుతుంది నన్ను. ఇది మా ఇల్లు అండి, మా గేట్ మీద మనీ ప్లాంట్. చాలా అంతకుముందు ఇంకొక చెట్టు ఉండేది, అది ట్రిమ్ చేయమంటే మా పనివాడు మొత్తం చెట్టు పీకేశాడు. సో మళ్ళీ ఆ ప్లేస్లో ఈ మనీ ప్లాంట్ పెట్టాము. మా ఫస్ట్ డాగ్ చూపిస్తాను. ఇదండి నాడి. అసలు ఎంత బాగుంది కదా. ఇది 12 ఇయర్స్ ఉంది. 12 ఇయర్స్ 13 ఇయర్స్ ఉంది మా ఇంట్లో. చాలా విషాదము. అది చనిపోయినప్పుడు నేను వాక్యం బోధించడానికి వెళ్ళాను. ఎక్కడ తునిలో వెళ్ళాను. అది ఆల్రెడీ చనిపోయింది, కానీ వాళ్ళు నాకు చెప్పలేదు. మా ఇంట్లో వాళ్ళు ఇంటికి వచ్చాక తెలిసింది నాకు. అది నా కోసం ఎదురు చూసి చాలా ఎదురు చూసింది. ఇక నేను చూస్తా అనుకున్నా కానీ చూడలేకపోయాను. ఇంక ఇప్పుడు బ్రౌనీ ఒక్కటి ఉందండి. ఇది మా ఇంట్లో ఒక మనిషిలాగానే అనమాట. చాలా మంచి డాగ్ ఇది. అసలు అందరినీ కేర్ తీసుకుంటుంది. సో దీని పేరు బ్రౌనీ. చనిపోయిన డాగ్ పేరు నాడి అనమాట. సో ఇంకా మా బ్రౌనీ గురించి చాలా విషయాలు మీకు చెప్పాలి. సో నాకు ఫస్ట్ అసలు డాగ్స్ అంటే ఇష్టం ఉండేది కాదు. ప్రార్థనకి అంత డిస్టర్బెన్స్ అనిపించేది. ఇంటికి వచ్చినప్పుడు కూడా నాకు నచ్చేది కాదు. కానీ దేవుడు నాతో మాట్లాడాడు అనమాట. నోవా నోవా ఆ జలప్రళయం నుంచి కాపాడేటప్పుడు దేవుడు చెప్పాడు కదా, ఒక ఓడను తయారు చేసి అందులోని కొడుకులని కోడలని వాళ్ళతో పాటు అన్ని యానిమల్స్ని సేకరించమని చెప్పాడు. సింహాలు, పులులు. సో దేవుడు అప్పగించాడు జంతువులని. ఎవరు చూసుకోవాలి? మనుషులే చూసుకోవాలి. అట్లాంటి క్రూర మృగాలను కూడా మరి యోనా ఎంత కేర్ తీసుకున్నాడు, వాటికి ఫుడ్డు అన్నీ. సో అప్పుడు నాకు అనిపించింది, అరే అవును కదా, బైబిల్లో కూడా ఉంది, జంతువులను కూడా మనం చూసుకోవాలి. దేవుడు కొన్నిటిని మన దగ్గర పెడతాడు. వాటి నుంచి కూడా మనం ఎన్నో నేర్చుకోవచ్చు. సామెతల గ్రంథంలో ఉంటుంది, చీమలను చూడండి, వాటికి రాజు లేకపోయినా కూడా అవి ఎంత క్రమశిక్షణగా ఉంటాయి. సో అట్లాగా నేను అప్పటి నుంచి మా డాగ్స్ని ఇష్టపడడం నేను స్టార్ట్ చేశాను. సో అట్లా మా బ్రౌనీ దీనికి చాలా, ఇంట్లో అందరికీ చాలా ఎఫెక్షనేట్ అనమాట. 14 ఇయర్స్ అంటే చూడండి ఇంకా. సో ఇది చాలాసార్లు చనిపోయేది, బ్రతికింది. చాలా ప్రేయర్ చేసాం మేము. లాస్ట్ పోయినసారి సెకండ్ కరోనాలో చాలా సిక్ అయిపోయింది అనమాట. అప్పుడు డాడీ కూడా లేరు, డాడీ ఫారెన్కి వెళ్ళారు. సో ఆ టైంలో నేను ఒక్కదాన్నే ఉన్నాను, నేను మమ్మీ. సో ఈ బ్రౌనీని చాలా కేర్ తీసుకున్నాం, చాలా ప్రేయర్ చేసాము, మంచిగా అయిందనమాట. చూడండి, ఇప్పుడు ఇది డాడీ కోసం ఎదురు చూస్తుంది. ఇక్కడ గుమ్మంలోనే పడుకుంది చూడండి. అంటే ఆయన బయటికి వెళ్ళారు, ఉదయం నుంచి లేరు. సో మధ్యలో ఒకసారి బయటికి తీసుకెళ్ళాలన్నమాట. సో ఈరోజు లేదు కదా, ఎక్కడికి వెళ్ళాడని ఇంకా వచ్చి ఇక్కడే పడుకుంది. సో అది మా బ్రౌనీ మీకు నచ్చిందా? నచ్చితే మీరు కమెంట్లో చెప్పండి, లైక్ చేయండి. ఓకే, బాయ్, సీ యూ.